యోనా గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ సమయంలో యోనా గ్రంథాన్ని ముగింపుకు తీసుకొచ్చినందుకై స్తుతిస్తూ ఆ గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోనా గ్రంథంలో మనము ఈ రోజున సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభుని మనం చూస్తాం. సర్వాధికారము కలిగిన యేసు ప్రభు. మీరు గమనించినట్లయితే 1వ అధ్యాయము 4వ వచనం, ఆయన సముద్రముపై అధికారము గలవాడు. చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా. దేని మీద అధికారం ఉంది ఆయనకి? సముద్రముపై ఆయన అధికారము కలిగిన వాడు. 135వ కీర్తన 7వ చరణం. 135వ కీర్తన 7వ చరణం. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులో నుండి గాలిని బయలు వెళ్ళచేయను. ఆయనే ఆయనే ఆయనే. కాబట్టి ఆయనకి దేని మీద అధికారం ఉంది? సముద్రము మీద అధికారం ఉంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, పేజీ నంబర్ 757. పర్వతములను నిరూపించిన వాడును గాలిని పుట్టించువాడును ఆయనే, ఉదయమున చీకటిని కమ్మ చేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియకుండా చేయువాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి ఆయనకి సముద్రము మీద అధికారం ఉంది. మీరు ఎరుగుదురు, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శిష్యులతో పాటు ఆయన వెళుతున్నప్పుడు సముద్రము మీద గాలి లేగింది. గాలి రేగినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు వారందరూ నశించిపోతున్నాం అన్నప్పుడు 8వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన గాలిని సముద్రమును గద్దించాడు. అవి నిమ్మళమైపోయాయి. అవి నిమ్మళమైపోయినవని వారు సంతోషించారు. కాబట్టి ఆయన సముద్రము మీద అధికారం గలవాడు. 1వ అధ్యాయము 17వ వచనము యోనా గ్రంథంలో ఆయన జలచరముల మీద అధికారం గలవాడు. చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. కాబట్టి దేని మీద అధికారం ఉంది ఆయనకి? జలచరాలు. సముద్రము మీద అధికారం గలవాడు, జలచరముల మీద అధికారం గలవాడు. 104వ కీర్తన 25వ వచనం, 25వ చరణం. 104:25 ఏమనుంది? ఇదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో వాడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు ఆయన నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు. ఇక్కడ ఒక మాట వినండి. సముద్రంలో జీవులన్నీ ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుడు పెట్టే తిండి కోసం చూస్తున్నాయి, దేవుడు చెప్పే పని చేయడానికి రెడీగా ఉన్నాయి. మళ్ళా ఈ మాట పట్టుకోండి. దేవుడు పెట్టే తిండి కోసం చూస్తున్నాయి, దేవుడు చెప్పే పని చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు యోనాను మింగమని ఎవరికి చెప్పాడు? గొప్ప తిమింగళానికి చెప్పాడు. కాబట్టి విందా మాట? వింది. మనం వింటున్నామా?
ఆయన పెట్టే తిండి మనమో తింటున్నాం, తినట్లేదా? మనం తినటం వరకే కానీ పని చేయట్లే. జలచరములన్నీ ఆయన పెట్టే తిండిని తిని, బాబు నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని బ్రతికిస్తున్నావు కనుక నువ్వే పని చెప్తే ఆ పని మేము చేయడానికి రెడీ. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి యోనా గ్రంథంలో దేవునికి అక్కడక్కడ అధికారం ఉందో చెప్తున్నాడు. ఆయన సముద్రము మీద అధికారం గలవాడు, ఆయన జలచరముల మీద అధికారం గలవాడు. 3వ అధ్యాయము యోనా గ్రంథం 1వ వచనం చూడండి. యోనా గ్రంథం అంతటి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలా వచ్చినదనగా, నీవు నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారము దానికి ప్రకటన చేయము. 1వ అధ్యాయం 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని. వినండి, నినివే పట్టణం మీద దీనికి అధికారం ఏంటి? అవునా? ఇప్పుడు ఇవాళ గొడవ అంతా ఏంటంటే, ఎక్కడో అమెరికా వాడికి ఇరాన్ మీద అధికారం ఏంటి? ఎక్కడో అమెరికా వాడికి భారతదేశంలో మీరు రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కోవడానికి లేదంటానికి అధికారం ఏంటి? ఇది వాళ్ళు సంపాదించుకున్న అధికారం. కానీ ఇక్కడ మీరు గమనించండి, నినివే పట్టణానికి పోయి నువ్వు ప్రకటించు అన్నాడంటే, నినివే పట్టణం మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికి. కాబట్టి ఆయన దేశాలపై అధికారి. ఆయన ఎవరు? దేశాలన్నిటికీ అధికారి. ఒక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. 18:4. మనుషులందరూ ఎవరు? నినివే పట్టణం కూడా, భారతదేశం కూడా, ఇరాను ఇరాక్ కూడా అంతే. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడు ఎవడో వాడే మరణము పొందును. అందరూ నా వశంలో ఉన్నారు. కీర్తన గ్రంథం 60వ కీర్తన. కీర్తన గ్రంథం 60వ కీర్తన 7వ చరణం చూడండి. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము, ఎదోము మీదకి నా చెప్పు విసిరివేదును. ఇక్కడ ఫిలిస్తీయా నన్ను గుర్చి ఉత్సాహధ్వని. వింటున్నారా? ఎన్ని దేశాలు ఉన్నాయో చూశారు ఇక్కడ అన్నీ. వీటన్నిటి మీద నాకు అధికారం ఉంది అని ప్రభు చెబుతున్నాడు. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాది, యోదా నాది, మోయాబు నాది, ఎదోము నాది, ఫిలిస్తీయా నాది. ఇవన్నీ నావి. యెహెజ్కేలు గ్రంథం 29కి రండి మరలా. యెహెజ్కేలు గ్రంథం 29 3వ చరణం 3వ వచనం. 29:3. ఐగుప్తు రాజైన ఫరో, నైలు నదిలో పండుకున్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది. ఆగండి. నైలు నది నాది అంటే ఈజిప్ట్ దేశము నాది. నైలు నది నాది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. పేజీ నెంబరు 775. 8వ వచనం. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ప్రపంచంలో ఉన్న వెండి అంతా నాది, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్. కీర్తన గ్రంథం 50వ కీర్తన. కీర్తన 50వ కీర్తన 10వ చరణం. 1000 కొండల మీది పశువులన్నీ నావే. విన్నారా? 1000 కొండల మీది పశువులన్నీ నావే. మనమేమో నాది అని కొట్టుకు చచ్చిపోతున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? అది నావి అంటున్నాడు. ఏమండి? ఇంకొక వచనం చదువుదాం. అక్కడే 12వ వచనం చదువుదాం చూడండి. లోకమును దాని సంపూర్ణతయు, అంటే లోకమంతా నాదే, లోకమంతా నాదే.
ఇప్పుడు చెప్పాలి. ప్రభువు సముద్రము మీద అధికారం కలిగినవాడు, ప్రభువు జలచరముల మీద అధికారం కలిగినవాడు, ప్రభువు దేశముల మీద అధికారము కలిగినవాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మీరు చెప్పాలి, ఈ మాటకు మీరు చెప్పాలి. యోనా గ్రంథం 4:6. దేవుడైన యెహోవా సొరసెట్టు ఒకటి ఏర్పరచి, ఏం ఏర్పరిచాడు? ఇంతకే ఆయన మొక్కల మీద అధికారం కలిగిన వాడు. విన్నారా? మొక్కను ఎవరు పుట్టించారు ఇప్పుడు? ఆయనే. ఆది కాండానికి రండి, 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు చూచెను. దేవుడు చూచెను. 29వ కీర్తన, 29వ కీర్తన, 29వ కీర్తన 5వ చరణం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. వినరా? ఆయన స్వరము లెబానోను దేవదారు వృక్షాలను ఏం చేస్తుందంట? ముక్కలు ముక్కలుగా చేస్తుందంట. ఆయన మాటకే మహావృక్షాలు మొక్కలైపోతాయంట. పుట్టించిన వాడు మొక్కలు చేసేవాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఈ ఈ భూమి మీద ఉన్న మొక్కలన్నిటి మీద ఆయనకి అధికారము ఉంది. మీకు ఇంకొక సంగతి చెప్పాలి. కీర్తనాకారుడు అంటాడు, మనందరికీ కూర మొక్కలను ఇచ్చిన వాడు ఆయనేనంట. ఏ మొక్కలు? కూర మొక్కలు. పశువులకు గడ్డిచ్చిన వాడు ఆయనేనంట. మన మొహాలకి తెలుపు అందాన్ని ఇవ్వడానికి తైలాన్ని ఇచ్చినవాడు ఆయనేనంట. ఇవన్నీ మొక్కల నుంచే వచ్చాయి. కాబట్టి ఆయన మొక్కల పైన అధికారము కలిగినవాడు. అదే 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరిచి. ఇప్పుడు దేని మీద అధికారం ఉంది ఆయనకి? మీరు అన్నీ చదివారు, కానీ ఒక వరుసలో నేను చెప్తున్నాను అంతే. మీకు అన్నీ చదివారు, కానీ ఒక వరుసలో చెప్తున్నాను, మీకు ధ్యానం అవుతుందని. ఒకటి, ఆయన సముద్రము మీద అధికారం గలవాడు. రెండవది, ఆయన జలచరముల మీద అధికారం గలవాడు. మూడవది, ఆయన దేశాలన్నిటి మీద, ప్రపంచమంతటి మీద ఆయన అధికారం గలవాడు. నాలుగవది, మొక్కలపై ఆయన అధికారం గలవాడు. తర్వాత ఐదవదిగా ఆయన కీటకాలపై, జంతువులపై, కీటకాలపై, పురుగులపై అధికారం గలవాడు. వేటి మీద అధికారం ఉందంట? పురుగులు. నువ్వు పురుగును తక్కువ అంచనా వేయద్దు. పురుగును తక్కువ అంచనా వేయద్దు. అసలు ఆ పురుగులే భయపెట్టినాయి ఐగుప్తు దేశాన్ని. అందుకనే ప్రభు ఒకసారి యాకోబుని ఏమన్నాడు తెలుసా? పురుగు వంటి యాకోబు అన్నాడు. కాబట్టి పురుగు అని తక్కువగా అంచనా వేయద్దు. పురుగుని ఆత్మతో కూడా దేవుడు పోల్చాడు. పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగుని ఆత్మతో కూడా దేవుడు పోల్చాడు. కాబట్టి మీరు వినండి, ఆయన పురుగులపై ఆయన అధికారము కలిగినవాడు. ఎందుకంటే మొదటి అధ్యాయం 24వ వచనంలో ఆదికాండంలో మీరు చూస్తే ఆయన కీటకాలన్నిటినీ తయారు చేసినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 1:24లో చూడండి. మరియు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అనడా పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన. కాబట్టి పుట్టించాడు ఆయన. పురుగులను ఆయనే పుట్టించాడు, జంతువులను ఆయనే పుట్టించాడు, సమస్తాన్ని ఆయనే పుట్టించాడు. కాబట్టి ఈ పుట్టించిన వాటన్నిటిపైన ఆయనకి అధికారము కలదు. తర్వాత 4వ అధ్యాయం 8వ వచనం మరలా చదువుతున్నాను. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించెను. ఏమంటే దేని మీద అధికారం ఉంది ఆయనకి? వాతావరణం మీద అధికారం ఉంది. ఎండ, తూర్పు గాలి, వేడి గాలి, ఆయన వాయువును రప్పించాడు. ఈ వాయువుతో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో రాత్రంతా గాలి రప్పించి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? ఎండిపోజేశాడు. 14:21లో ఉంటుంది అన్నమాట. నిర్గమాకాండం 14:21లో
ఆయన గాలిని రప్పించాడు. ఏం చేశాడు? మొత్తం ఎర్ర సముద్రం, ఆ సముద్రం ఏమైపోయిందంటే ఎండిపోయింది, పాయలైపోయింది. ప్రసంగి గ్రంథం 8:8 కూడా ఒక మంచి మాట ఉంటుంది, చదువుతారా? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 8:8. గాలి విసరకుండా చేయుటకు ఎవరికి అధికారము, విన్నారా? గాలి విసరకుండా చేయడానికి ఎవ్వడికి అధికారం లేదు, కేవలం ఒక్క దేవునికి మాత్రమే అధికారం. ఆయన గాలిని విసరజేయువాడు. గమనించాలి, గాలిని విసిరేలాగున చేస్తున్నాడు ఆయన. గాలిని ఆపేవాడు ఆయన. ఆయన ఆపేవాడు, తరంగాల్ని, గాలిని విసరజేసేవాడు. కీర్తన గ్రంథమే ఒక వచనం చదువుతారు. 107వ కీర్తన, 107వ కీర్తన, కీర్తన 107, 23. సముద్ర ప్రయాణం చేయవారు, మహాసముద్రముల మీద సంచరించు వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయ అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా, విన్నారా? ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధము వరకు దిగుచు ఉండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. కదండి. 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా, వింటారా? తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాయి. పుట్టించగా, ఆపివేయగా. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 8:8 అంటున్నాడు, గాలి మీద ఎవరికైనా అధికారం ఉందా మీలోనో అని అడిగాడు. కాబట్టి గాలి మీద అధికారం కలిగిన వాడు, వాతావరణం మీద అధికారం కలిగిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సముద్రముపై అధికారం గలవాడు, ఆయన జలచరములపై అధికారం గలవాడు, ఆయన ప్రపంచ దేశములపై అధికారం గలవాడు, ఆయన మొక్కలపై అధికారం గలవాడు, ఆయన కీటకాలపై జంతువులపై అధికారం కలిగినవాడు, ఆయన వాతావరణంపై వాయువుపై అధికారం కలిగినవాడు. అయితే ఇందులో వ్రాయబడలేదు, కానీ 4వ అధ్యాయానికి రండి. యోనా గ్రంథం, దాన్ని నేను ఇలా చెప్తాను. యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇంతకీ 120,000 మందిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. గమనిస్తున్నారా? 120,000 మంది పాపాలను ఆయన ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి ఆయన పాపాలను క్షమించే అధికారం గలవాడు. యోనా గ్రంథం ఆఖరి వచనం ఏం చెప్తుందంటే ఆయన పాపాలను క్షమించే అధికారం గలవాడు. 3వ అధ్యాయం ఆఖరి వచనం కూడా అదే చెప్తుంది. చూడండి, 3వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక చేస్తానన్న కీడు మానేశాడు. అంటే వారిని ఏం చేశాడు? క్షమించాడు. నేను క్షమించాను బో. కాబట్టి మన ప్రభువు పాపములను క్షమించే అధికారము కలిగినవాడు. మరలా చెప్తున్నా, ఆయన ఏం కలిగినవాడు? పాపములను క్షమించే అధికారం గలవాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 6వ వచనంలో భూమి మీద పాపములను క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారము కలదు అని వ్రాయబడింది. 9:6 మత్తయి సువార్త 9:6. ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఇదే మాట మార్కు చెప్పాడు, ఇదే మాట లోకా కూడా చెప్పాడు. మార్కు సువార్త 2:10లో అదే మాట వ్రాయబడింది. లూకా సువార్త 5:24లో కూడా మాట రాయబడింది. మార్కు సువార్త 2:10, లూకా సువార్త 5:24లో కూడా ఆయన పాపాలను క్షమించే అధికారము కలవాడు. విన్నారండి? ఇప్పుడు ఒక మాట వినాలి. నినివే పట్టణస్థులు అందరూ పాపులే. విన్నారా? నినివే పట్టణస్థుల దోషము అని వ్రాయబడింది కదా 2వ వచనములో. నినివే పట్టణస్థుల దోషం. కాబట్టి మనం అందరం ఎవరము? దోషులం. దోషము చేసి గడించితి మరణం, శాపమేగా నేనార్జించినది,
కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి, బాసిల్లెను యేసు ప్రభుని దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో. మనమందరము దోషులమే, కానీ ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులందరూ దోషులే, కానీ ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. మత్తయి, మార్కు, లూక పాపాలను క్షమించే అధికారం గలవారు అని రాస్తే, యోహాను ఏం రాశాడో తెలుసా? ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు. ఒక మాట చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10:18 ఏముందో చూడండి. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. ఇప్పుడు చెప్పండి, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారము ఉంది. వినాలి. పాపాలను క్షమించే అధికారం గలవాడు, మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి పునరుద్ధానము కాగలిగిన అధికారము కలిగినవాడు, అంటే మరణము మీద ఆయన అధికారం కలిగినవాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను, విన్నారా, ఆయన పాపాలను క్షమించే అధికారం గలవాడు, ఆయన ప్రాణము పెట్టి తిరిగి తీసుకోగలిగిన అధికారం గలవాడు, ఆయన పరలోకానికి వెళ్ళి, అంటే మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన ఏమండి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను ఆయన ఏం పొందాడు? కాబట్టి ఆయన అధికారము కలిగిన వాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఒక్క మాట ఇక్కడ ఏమనుంటుందంటే, నాకు అధికారం కలదని చెప్పేసి ప్రభు చెప్తాడు ఇక్కడ 5వ అధ్యాయంలో. చాలా మంచి మాట. నేను ఆ 27 చదివమన్నది చూడండి. రైట్. మరియు వందనాలమ్మ. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించను. అంటే ఇప్పుడు యేసుప్రభువు వారికి ఏ అధికారం ఉంది? తీర్పు తీర్చే అధికారం తండ్రి ఇచ్చాడంట. తీర్పు తీర్చే అధికారం 5:27 వందనాలు. 5:27 ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. కాబట్టి ఆయన తీర్పు తీర్చే అధికారం కలిగిన వాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు. ఏమై ఉన్నాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడండి, నిరంతరము. ఏ అధికారము చెప్పండి? ఏ అధికారం ఉంది ఈయనకి? యోనా గ్రంథం బట్టి సర్వాధికారము ఆయనదే. అంటే సముద్రం మీద అధికారం ఆయనదే, జలముల మీద అధికారం ఆయనదే, జలచరముల మీద అధికారం ఆయనదే, దేశాల మీద అధికారం ఆయనదే, మొక్కలపై ఏమండి, కీటకాలపై, జంతువులపై, వాయువుపై, ప్రకృతిపై ఏమండి. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి పాపాలను క్షమించగలిగిన అధికారము కలిగిన వాడు. ప్రాణము పెట్టే అధికారము, ప్రాణాన్ని తీసుకునే అధికారము, ఆయన తీర్పు తీర్చే అధికారము, పరలోకమునకు వెళ్ళి
శక్తులపైన, దూతలపైన, అందరిపైన అధికారము పొందినవాడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. యోనా గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? సర్వాధికారము కలిగిన యేసు. యేసు ప్రభు వారు ఎవరు? రైట్. అయితే యోనా గ్రంథంలో విశ్వాసి ఎదగడానికి 5 సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాలు మీకు తెలుసు. 5 సూత్రాలు ఉన్నాయి విశ్వాసి ఎదగడానికి. మొదటి సూత్రం ఏంటంటే, ఆయన తుఫాను పుట్టించాను. ఏం పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? ఆయన తుఫాను పుట్టించకపోతే నా తప్పిదాన్ని నేను తెలుసుకోలేను. యోనా తప్పిదాన్ని తెలుసుకోవాలంటే ఏం పుట్టించాలా? యోనా ఇప్పుడు తుఫాను, అక్కడ యోనా తప్పు చేయకపోతే తుఫాను ఎందుకు వస్తుందండి? వస్తుందా? ఆయన తుఫాను పుట్టించాను అన్నాడు అంటే, ఒక విశ్వాసి జారిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అతని జీవితంలో ఒక తుఫాను పుట్టిస్తాడు. ఆ తుఫాను పుట్టించినప్పుడు ఆ తుఫానులో మనం ఏం చేయాలంటే, తండ్రి నేను తప్పిపోయాను అని ఒప్పుకోవాలి. మీకు అర్థం అవడానికి చెప్తాను. 1:4 ఆయన తుఫాను పుట్టించాడు. 1:12 యోనా తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? నన్ను బట్టియే అన్నాడా? నన్ను బట్టియే ఈ తుఫాను. అయితే ఇప్పుడు చెప్పండి, తప్పిపోయిన విశ్వాసిని దేవుడు వదిలేయాలనుకుంటున్నాడా? ఏదో రకంగా మళ్ళీ తన వైపు మలచాలనుకుంటున్నాడా? మీలో చాలామంది ఇప్పటికి చాలామంది బాప్తిసం పొంది చాలా కాలమైంది, మరి ఇంకా చాలామంది ఆరాధన చేయట్లేదు. చాలామంది ఇంకా దూరంగా ఉంటున్నారు. దేవుడి ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో జరిగేటువంటి ఆ భయంకరమైన తుఫానులు గల కారణం ఏంటంటే, నువ్వు తప్పు ఒప్పుకుంటావు, మరలా తిరిగి తన దగ్గరికి వస్తావని దేవుడు తుఫాను పుట్టించాడు. ఏం పుట్టించాడు? తుఫాను పుట్టించాడు. 2, దేవుడు మత్స్యమును ఏర్పరిచాడు. 1:17 కదా. దేవుడు ఏం ఏర్పరిచాడు అంటే దాని అర్థం ఏంటి? నిన్ను సముద్రంలో వేసి నిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం కాదు. నిన్ను రక్షించి తిరిగి నిన్ను ప్రార్థనాపరుడిగా మార్చాలి కదా. ఇప్పుడు సముద్రంలో పడవేసిన వెంటనే ఏమి నేర్చుకున్నాడు మనోడు? చెప్పాలి. మనకెప్పుడు వస్తుంది ప్రార్థన? అంతే. ప్రార్థన నేర్పడానికి అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడప్పుడు మనల్ని ఎత్తి పడేస్తూ ఉంటాడు. బస్సు సాఫీగా నడుస్తుంది అనుకోండి, పర్లేదు, ఏ కొత్తలేదు, అయ్యో బాబోయ్ అంటాం కదా. అంతేనా? ఎప్పుడు వచ్చాడు అయ్యి బాబు? ఎప్పుడు గుర్తొచ్చాడు? గుతకలో పడినప్పుడు, బ్రేక్ వేసినప్పుడు. అయ్యి బాబు నడు కోసాలు కదిలిపోయినరా బాబా అంటాం కదా. మరి ఇప్పుడు ఇంతకీ దేవుడు నిన్ను తన వైపుకు, నిన్ను ప్రార్థనలోకి నడిపించడానికి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఆయన కొన్ని ఏర్పాట్లు చేస్తాడు. 1 తుఫాను పుట్టించాడు. యోనా తప్పును ఒప్పుకున్నాడు. దేవుడు మత్స్యాన్ని ఏర్పరిచాడు. యోనా ప్రార్థన నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు చెప్పండి? అంటే విశ్వాసి ఫస్ట్ ఏం చేయాలి? ఒకవేళ తప్పిపోతే స్లైడింగ్ బ్యాక్ అంటారు దాన్ని, అంటే బ్లాక్ స్లైడర్స్ అంటారు. జారిపోయిన జీవితం, పడిపోయిన జీవితం. పడిపోతే తండ్రి తప్పు చేశానని ఒప్పుకోండి. 2, ప్రార్థనా జీవితంలోనికి రండి. దేవుడు మనల్ని అతన్ని ఎక్కడికి నడిపించాడు? ప్రార్థనా జీవితానికి నడిపించాడు. 3వదిగా సొరచెట్టు ఏర్పరిచాడు. 3వదిగా ఏం చేశాడు? సొరచెట్టు. ఎవరికి సొరచెట్టు ఇది? యోనాకు నీడివ్వడానికి అని చెప్పాడు అక్కడ. ఎవరికి ఇవ్వడానికి? కాబట్టి దేవుడు యోనాకి ఎప్పుడైతే సొరచెట్టు ఏర్పరిచాడో యోనా సంతోషించాడు అని వ్రాయబడింది. యోనా ఏం చేయబడ్డాడు? రైట్. ఇక్కడ వరకు ఒక చెప్పండి. 1 తుఫాను పుట్టిస్తే తప్పు ఒప్పుకున్నాడు. చేప మింగితే ప్రార్థన నేర్చుకున్నాడు. సొరచెట్టు పుట్టిస్తే సంతోషించాడు. ఇవన్నీ కూడా ఒక విశ్వాసిని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రభు చేసే పని. అదే సమయంలో ఆయన ఒక పురుగు పుట్టించాడు. ఏం పుట్టించాడు? ఒక పురుగు పుట్టించాడు. ఆయన వేడిగాలి పుట్టించాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో పురుగు పుట్టించాడని వ్రాయబడింది. 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వేడిగాలి పుట్టించాడని వ్రాయబడింది. అన్నారండి. మొదట 3నేమో విశ్వాసిని ఏమండి బలపరచడానికి, తిరిగి తన వైపుకి ఆకర్షించడానికి ప్రభు చేసే పని.
తర్వాత రెండును విశ్వాసిని తన స్వారూప్యంలోనికి మలుచుకోవడానికి చేసే పని. మరలా చెప్తున్నా, ఆయన తుఫాను పుట్టించినా, ఆయన మత్స్యాన్ని ఏర్పరిచిన, ఆయన సొరచెట్టు పుట్టించిన విశ్వాసిని జారిపోయిన స్థితి నుంచి మరలా తిరిగి తన వైపుకు ఆకర్షించడానికి ప్రభు చేసే పని. మరి పురుగును పుట్టించాడు, ఎండను పుట్టించాడు అంటే ఎందుకు చేశాడు ఆ ప్రభు ఆ పని? ఇప్పుడు సముద్రంలో చేసిన వాడు సముద్రంలో చంపేయచ్చు కదా, లేదా తిమింగలం కడుపులో చంపేయచ్చు కదా, లేదా ఎండలో కూర్చున్నప్పుడు ఆ ఎండవేడి మీద ఆడి మీద పడి సొమ్మసిలిపోయి చచ్చిపోవచ్చు కదా, చంపేయచ్చు కదా. చంపాలని దేవుని ఉద్దేశం కాదు. ఏ రకంగానైనా తన వైపుకు ఆకర్షించాలని ప్రభు చేశాడు. కానీ రెండు పనులు చేశాడు. ఆకరణ ఏం చేశాడు తెలుసా? 4వ అధ్యాయం 7వ వచనంలో పురుగును పుట్టించాడు. 4:8 ఉంది చూడండి, ఎండ దెబ్బ తిన్నాడంట. ఎవరో ఉందా చూడండి, 4:8 ఏముంది? ఏం తిన్నాడు? ఎండ దెబ్బ తిన్నాడు. అదే 8లో సొమ్మసిల్లిపోయాడు అని వ్రాయబడింది చూడండి. ఉన్నారా అమ్మా? ఎండ దెబ్బ తిన్నాడు, రైట్. ఇక్కడ ఒక విశ్వాసిని తన స్వారూప్యములోనికి మలుచుకోవడానికి దేవుడు చేసేటువంటి ప్రయత్నం. మరలా చెప్తున్నా, ఈ మాట మీరు గట్టిగా పట్టుకోవాలి. ఒక విశ్వాసిని తన స్వారూప్యంలోనికి మలుచుకోవడానికి దేవుడు చేసే ప్రయత్నం ఏంటంటే, ప్రయత్నం యేసు ప్రభువారు మనందరి కొరకు ఎండ దెబ్బ తినబోతున్నాడు. యేసు ప్రభువారు మనందరి కొరకు ఏం తినబోతున్నాడు? ఎండ దెబ్బ. యేసు ప్రభువారు మన కొరకు సిలువలో సొమ్మసిల్లిపోయాడు. అనగా నీవు నేను ఏ రూపంలోకి మారాలి? క్రీస్తు స్వరూపంలోకి. ఇదంతా ఎందుకు? ఇప్పుడు వినండి, నినివే పట్టణం అంతా రక్షించబడితే యోనాకు ఏమైంది? చిన్నబుచ్చుకున్నాడంట, మాకు బాధపడుతున్నాడంట. కానీ ప్రభు ఏమంటాడంటే, అరే యోనా, నీ క్యారెక్టర్ బాగోలేదు. అర్థమవుతుందా? నీ క్యారెక్టర్ బాగోలేదు. నీవు ఎలాగైతే రక్షించబడ్డావో, నువ్వు ఎలాగైతే నా ప్రేమకు నీవు పాత్రుడవయ్యావో, ఈ అన్యజనాంగం కూడా నా ప్రేమకు పాత్రులు కావాలి. వీరి కొరకు నేను భవిష్యత్తులో ఎండ దెబ్బ తినబోతున్నాను, వీరి కొరకు నేను భవిష్యత్తులో సొమ్మసిల్లిపోబోతున్నాను. నేను నా స్వరూపంలోనికి నువ్వు మారాలంటే నీవు ఈ రోజు నేను తినాలా? ఎండ దెబ్బ తినాలి. దేవుడు కొన్నిసార్లు రాతిపోట్లు పొడిపిస్తాడు, కొన్నిసార్లు జైల్లో వేసి కుమ్మిస్తాడు. ఇవన్నీ ఎందుకంటే మనము క్రీస్తు స్వరూపంలోనికి మారాలి. గలతీ పత్రిక 4:9 ఉంది. గలతీ పత్రిక 4:9 చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరిగిబడిన వారును అయి ఉన్నారు గనుక 19 చదువు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడి వరకు. ఏ స్వరూపము? క్రీస్తు స్వరూపము. విన్నారా? క్రీస్తు స్వరూపము. ఇంతకీ యోనాకి సువార్త చెప్పడం వచ్చి, కానీ యోనాలో ఏ స్వరూపం లేదు. ఈ రోజున బైబిల్ అట్టుకుని తిరిగేయచ్చు అందరూ, కానీ ఏముండాలి? క్రీస్తు స్వరూపం. బైబిల్ ఎత్తుకున్న వాళ్ళందరూ దైవజనులు కాదు, లేకపోతే కనబడే వారందరినీ దైవజనుని నమ్మడానికి వీల్లేదు. క్రీస్తు స్వరూపం కదా, అర్థమవుతుందా? ఏముండాలి? క్రీస్తు స్వరూపం. యోనా వెళ్ళాడా లేదా అంటే మొత్తం మీద ఆటుపోట్లు తట్టుకుని వెళ్ళాడు. సువార్త చెప్పాడా లేదంటే చెప్పాడు, కానీ ఏ రూపం లేదు. అది గమనించాలి. క్రీస్తు స్వరూపం లేని సేవ ప్రభువుకి ఇష్టమైంది కాదు. ఒకవేళ నీవు చేయడం ద్వారా వారు రక్షించబడవచ్చు, కానీ నినివే పట్టణం రక్షించబడింది క్రీస్తు స్వరూపం లేకపోయినా. రక్షించింది యోనానా దేవుని వాక్యమా అంటే దేవుని వాక్యం. కాబట్టి నేను కాదు గొప్పవాడిని, దేవుని వాక్యం గొప్పది. దేవుని వాక్యం పనిచేస్తుంది, మనిషి పనిచేయడు. అయితే ఇప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి మారాలి. అందుకని క్రీస్తు యొక్క మనసు కదా, ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును. ఆయన మనసు మనం కలిగి ఉండాలి. ఆయన మనసు ఎటువంటిదో చెప్పాడు యోనా గ్రంథం 4:2లో. ఆయన జాలి గలవాడు అని వ్రాయబడింది కదా. యోనా గ్రంథం 4:2లో ఏముంది? ఆయన
జాలి గలవాడు. నాయనా, నేను నా దేశంలో ఉండగా నాకు ఇవన్నీ తెలుసు, నువ్వు వచ్చేంత కృపగలవాడవు, జాలి గడవలవాడు నాకు తెలుసు అన్నాడు కదా. యోనా గ్రంథం 4:2 లేదండి, లేదా? అందువలననే నీ కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి. ఆయన ఎవరు? జాలిగల మనసు. కాబట్టి మనము కొలసీ పత్రిక 3:12 ఉంది, జాలిగల మనసును మీరు ధరించుకోండి. ఏ మనసును ధరించుకోండి? జాలిగల మనసు. ఇప్పుడు వినాలి, క్రీస్తు మనసు, క్రీస్తు స్వరూపము యోనాలో రావడానికి యోనాని ఏ దెబ్బ తినిపించాడు దేవుడు? ఎండ దెబ్బ. యేసుప్రభు వారు ఏంది అన్నాడు? మత్తయి సువార్త 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 27:45 ఏమన్నది చూడండి అక్కడ. మా మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు ఏమైంది? చీకటి అయింది. అంటే మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఆయన ఎక్కడ వేలాడాడు చెప్పండి? ఎండలో. కీర్తన గ్రంథం 22వ కీర్తన 22:15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడకు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. గమనిస్తున్నారా? నేను ఏమైపోయాను? ఎండిపోయాను. యోనా ఏ దెబ్బ తిన్నాడు? ఎండ దెబ్బ. సర్వమానవాళి పాప పరిహారం కొరకై యేసు ప్రభు సిలువలో ఏం తిన్నాడు? ఎండ దెబ్బ తిన్నాడు. అంటే నినివే పట్టణాన్ని రక్షించడానికి దేవుడు చేసిన ప్రయత్నం సిలువలో యేసు ప్రభు ప్రపంచ మానవాళిని రక్షించడానికి చేయబోయే ప్రయత్నానికి గుర్తు. యోనా, ఈ ఎండ దెబ్బకే నువ్వు ఎంత బాధపడిపోతున్నావే? నేను ప్రపంచ మానవాళి కొరకు సిలువలో నేను వేలాడతాను. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన ఎండలో నేను వేలాడబోతున్నాను. అంటే ప్రపంచంలో ఉన్న మానవాళి అంటే నాకు ప్రేమ. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళు అందరూ నా బిడ్డలే. వారందరూ నేను రక్షించడానికి నేను సిలువలో నేను ఎండ దెబ్బ తినబోతున్నాను. తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? సొమ్మసిల్లిపోయాడు కదా. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఎరిగి ఏం కొనుక్కుంటున్నాడు అండి? నేను దప్పికొనిచున్నాను అంటే సొమ్మసిల్లిపోయాడు ఆయన. కీర్తన 38కి రండి. కీర్తన 38 8వ వచనం. 38:8 నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి. సొమ్మసిల్లిపోయాడు. వినాలి. యోనాని తన వైపుకు ఆకర్షించడానికి దేవుడు 3 పనులు చేశాడు. 1 తుఫాను పుట్టించాడు. 1 4 తుఫాను పుట్టడం ద్వారా యోనా తన తప్పును తాను తెలుసుకున్నాడు. 2 మత్స్యాన్ని పుట్టించాడు. మత్స్యాన్ని పుట్టించడం ద్వారా యోనా ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన నేర్చుకున్నాడు. 3వది సొర చెట్టును పుట్టించాడు. తద్వారా యోనాకు దేవుడు సంతోషాన్ని కలిగించాడు. తద్వారా యోనా దేవుని వైపుకు తిరిగాడు. అయితే యోనాలో ఇంకా ఏ స్వరూపం ఏర్పడలేదు. అది 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 మన అందరం తిరిగేసాం దేవుని వైపు. ఎప్పుడూనో మనం బాప్తిసం పొందిన రోజునే దేవుని వైపు తిరిగేసాం, లేదా యేసు ప్రభువు నేను పాపిని ఒప్పుకున్న రోజునే దేవుని వైపు తిరిగాం. కానీ మనలోకి ఏం రాలేదు ఇంకా. అంటే అవతలోడు రక్షించబడితే మనకేం లేదు? కడుపు మంట. అవతలోడు బాగుపడితే మనకేంటి? కడుపు మంట. అంటే మనకి ఏ రూపం రాలేదు? అంటే స్వార్థ చెప్పాడు కానీ వాడు రక్షించబడితే వీడు బాధపడుతున్నాడు. ఇక్కడ నువ్వు రక్షించబడ్డావు కానీ పక్కోడు బాగుపడితే నువ్వు బాధపడుతున్నావు. అంటే నీకు నీ లోపలికి ఏం రాలేదు? ఇంకా క్రీస్తు స్వరూపం రాలేదు. అమ్మా, యేసు ప్రభు నీ కోసం ఎండ దెబ్బ తిన్నాడు, నీకు నీడనిచ్చాడు. సిలువ నీకు నీడగా ఉందంటే ఆ నీడ ఇచ్చింది సిలువలో ప్రభు ఎండ దెబ్బ తినబట్టే.
ఆయన సొమ్మసిల్లిపోయాడు, నీకు జీవజలాలు ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, 120,000 మంది కంటే ఎక్కువైన ఈ జనమును గూర్చి నాకు చింత లేదా. ఇక్కడ ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. యోనాను గూర్చిన చింత దేవునికి ఉంది. 120,000 మంది కంటే ఎక్కువైన జనమును గురించిన చింత ఆయనకు ఉంది. ప్రపంచంలో ఉన్న మానవాళిని గురించిన చింత కూడా ఆయనకి ఉంది. అంటే ఒక్క పాపి విషయంలోనూ ఆయనకి చింత ఉంది. యోనాని ఏదైనా తన వైపుకి నడిపించాలని ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే నినివే పట్టణాన్ని తన వైపుకి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ తన వైపుకి నడిపించాలని ప్రయత్నం ఆయన సిలువలో చేశాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడితే నీలో వచ్చేటువంటి తుఫానులను బట్టి, నీ జీవితంలో ఏర్పడే తుఫానులు బట్టి నీ తప్పు ఒప్పుకో. 2 ప్రార్థన నేర్చుకో. 3 ప్రభువు నీడన ఉండు. ఎక్కడుండు? ప్రభువు నీడనుండు. ఒకవేళ ప్రభువు నీ మీదకి ఇంకా కొన్ని శ్రమలు రప్పిస్తున్నాడంటే నువ్వు ఇంకా క్రీస్తు స్వరూపంలోనికి డే బై డే మార్చబడి, తండ్రి నీ స్వరూపంలోనికి నన్ను మార్చు, నీ రూపంలోనికి మార్చు, నీ పరలోక రాజ్యానికి నన్ను చేర్చు అని అడుగుదాం. అలాగున యోనా గ్రంథం ద్వారా దేవుడు మనకు చేసిన మేలుని బట్టి ప్రభుని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింపచేయండి. నీ కృపనిమ్మని, తోడుగా ఉండమని, నీ వాక్య ధ్యానాన్ని మాకు దీవెనకరంగా అనుగ్రహించినందుకే స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.